నమస్కారం గురుగారు. నమస్కారం చక్కల ఝాన్సీ. గురుగారు, మరి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది, వాళ్ళకి నప్పే రంగు, లక్కీ నెంబరు, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి గురుగారు. మృగశిర నక్షత్రం వాళ్ళు దివ్య తేజస్సుతో వెలిగిపోతా ఉంటారు ముఖం. కొంతమందిని చూడగానే నువ్వు తేజస్సు ఏమిట్రా తెల్లగా ఉన్నారు వీళ్ళు, మొహం వర్చస్సు ఎక్కువ ఉందంటాం చూడు. అంటే ఇది కుజుడికి సంబంధించింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నక్షత్రం కుజమహాదశతో ప్రారంభం అవుతుంది. అందువలనంతా కూడా తేజస్సు. తర్వాత వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఇందులో కొన్ని వృషభ రాశిలోకి రావడం అనేటటువంటివి జరుగుతాయి, కొన్ని మిథున రాశిలోకి ఆ లక్షణాలు కూడా కస్ప్ పీరియడ్లో పుట్టిన వాళ్ళకి ఉంటాయి. 3 పాదాల వరకు ఒకటి, 1 పాదం వరకు ఒకటి అన్నట్టు. కొన్ని నక్షత్రాలు మేషంలో, ఇప్పుడు కృత్తిక ఉందనుకో, కొన్ని పాదాలు మేషంలో, కొన్ని వృషభ రాశిలోకి రావడం అలా జరుగుతాయి. కస్ప్ పీరియడ్స్ అని కూడా కన్సిడర్ చేసుకోవాలి. కస్ప్ అంటే సంధి పీరియడ్స్. అందువలన ఈ యొక్క మృగశిర నక్షత్ర జాతకులు ఎలా ఉంటారంటే వీళ్ళంతా బంధుప్రీతి ఎక్కువ వీళ్ళకి. మొత్తం ఊళ్ళో ఉన్న దేశంలో ఉన్న బంధువులందరినీ ఇంటికి తెచ్చుకుంటారు వీళ్ళు. పెళ్లి వాళ్ళు ఎవరైనా పిలవడం ఆలస్యం. ప్రతి పెళ్లికి వెళ్తారు, ప్రతి చావుకి వెళ్తారు. అంత ఇదిగా రిలేషన్స్ తమ్ముడు అంటూ తమ్ముడిని ఎక్కువగా చూసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఆ తర్వాత అదే తమ్ముళ్ళు, అదే చెల్లెళ్ళు, అదే దూరపు బంధువులు, అదే దగ్గర బంధువులు కూడా వీళ్ళని మోసం చేసేస్తారు. ఆ విధంగా ఈ యొక్క మృగశిర నక్షత్రం చెందినటువంటి మనుషులకి గయ్యాళి వైఫ్లో గయ్యాళి హస్బెండ్తో దొరుకుతారు. మరి కుజుడు కదా, వీళ్ళ ఫోర్స్ తట్టుకోవాలంటే వీళ్ళని మించి డబల్ ఉండాలి. వీళ్ళని ఎదిరించాలంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోవాలి. కాబట్టి వీళ్ళంతా కూడా కుజమహాదశాశేషములో పుడతారు. మృగశిర నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి తల్లులంటే చాలా ఇష్టం. 2వ పాదంలో పుట్టిన వాళ్ళకి అక్కా చెల్లెళ్ళు అంటే ఇష్టం. 3వ పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి బంధువులు అంటే ఇష్టం. 4వ పాదంలో పుట్టినటువంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ తిరుగుతారు. ఓకే గురుగారు, అయితే వాళ్ళు తప్పలేదు గురుగారు. ఒక రకంగా చెప్పాలంటే వారి నక్షత్రానుసారం జరిగిపోతుంది. మనం జనరల్ గా అనుకుంటాం వీడేంటి ఇలా చేస్తున్నాడు, వీడేంటి వీళ్ళకి ఇంత ప్రీతి ప్రాత్రికంగా ఉంటున్నాడు ఏంటి అని అనుకుంటాం, కానీ అది నక్షత్రానుసారం జరిగిపోతుంటుంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం భార్యలు ఎలా ఫీల్ అవుతారంటే, మేమేదో చక్కగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నాం, నన్ను ఏదో ఫారెన్ తీసుకెళ్తాడు, నేను అందుకోసం చేసుకుంటే వీడేంటి ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి ఎంతసేపు మా అమ్మ, మా అక్క, మా చెల్లి అని తిరుగుతాడు అని చాలా మంది పాపం అసంతృప్తితో వీళ్ళ భార్యలు ఉంటారు. అయితే వీళ్ళ యొక్క గురువు వల్ల, గురుగ్రహ ప్రభావం వల్ల, వీళ్ళ గురువు బాగుంటుంది, వీళ్ళ ఆవిడకి గురుగ్రహ ప్రభావం వల్ల, గురువుల వల్ల తప్పమ్మా అలా చేయకూడదు, మీ ఆయన మంచోడు, మీ ఆయనతో ఉండు అని చెప్పడం వల్ల వీళ్ళ జీవిత భాగస్వాములు మారుతారు. ఓకే గురుగారు, అయితే ఈ ప్రాసెస్ వెళ్ళాల్సిందే. ఫస్ట్ కటువు ఉండాలి, తర్వాత మీరు ఆ ట్రాన్సిషన్ లో వెళ్ళాలి, మళ్ళీ గురువు మాట వినాలి, అప్పుడు కలవాలి. తర్వాత వీళ్ళకి విదేశాలంటే ఇష్టం ఉండదు. విదేశాల్లో ఛాన్స్ వచ్చినా సరే వీళ్ళకి ఉద్యోగాలు చాలా తక్కువ మంది వెళ్తారు. ఎక్కువ మంది భారతదేశంలోనే ఉంటారు. పిల్లలంటే ప్రేమగా ఉంటారు, పిల్లల్ని మంచిగా డిసిప్లిన్డ్గా పెంచుకుంటారు. ఎక్కువ గ్రీడీ ఉంటారు వీళ్ళు. కొంచెం ధనం ఎక్కువగా సంపాదించాలనేటటువంటి ధోరణితో వెళ్తారు. ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఒక 10,000 రూపాయలు అప్పు ఇయ్యని అడిగారు అనుకో, ఎవరు వాళ్ళు నీకు డబల్ ఇస్తామంటే, నెలలో 15 రోజుల్లో నీకు డబల్ ఇస్తామంటే ఎన్ని లక్షల రూపాయలన్నా ఇచ్చేస్తారు. అవి పోయినా పర్లేదు అనమాట. ఆ టైపులో వీళ్ళ యొక్క మెంటల్ టెండెన్సీ అనేటటువంటిది, లక్షణం అనేటటువంటిది కొంతమందిలో ఉంటుంది. అందువల్ల ఈ యొక్క అయితే హెల్ప్ఫుల్ నేచర్ విపరీతం, ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. అండ్ మంచిగా విట్టి నేచర్, అంటే అందరి మీద జోకులు చక్కగా సూపర్గా జోకులు వేయడం ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళంతా కూడా తమ తల్లిని విపరీతంగా ప్రేమిస్తారు. అండ్ తల్లి చనిపోతే అంత విపరీతంగా చనిపోయినటువంటి వాళ్ళు, అభిమానించిన వాళ్ళు, తల్లి అక్క చెల్లెళ్ళు మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ తల్లి చచ్చిపోతే ఎన్ని రోజులు భోజనం చేయకుండా ఉండాలా? కనీసం చాలా రోజులు చాలా 3వ రోజు 4వ రోజు చేపల కూర వండుకొని తింటారు.
అంటే ఎంత ప్రేమగా ఇచ్చేస్తారో అంత తొందరగా వాళ్ళ అక్క చెల్లెల వల్ల వాళ్ళు వండుకుంటున్నారు, ఇంక కాదనలేడు, మళ్ళీ ఇటు టర్న్ అయిపోతాడు. అంటే స్థిరమైన అభిప్రాయము ఉండదు అని అర్థం. ఓకే గురుగారు. మంచి వాళ్ళతో ఉంటే మంచిగా అయిపోతారు, చెడ్డ వాళ్ళతో ఉంటే చెడ్డగా అయిపోతారు. మరి సాధారణంగా మామూలుగా అయితే 1 సంవత్సరం పైన ఉంటుంది డిప్రెషన్, తర్వాత బాధపడతారులే ఆ నిమిషం ఉన్నా. ఆ విధంగా ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళు ఏ రకంగా ఉంటారంటే పెద్ద ఎత్తు ఉండరు, మీడియం హైట్ ఉంటారు. కొంతమందికి నెత్తి మీద జుట్టే ఉండదు, ఒకవేళ కొంతమందికి జుట్టున్న ఊడిపోతుంది. ఈ రకంగా ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళల్లో ఎక్కువ పౌరహిత్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. పంతుల డ్యూటీ ఏంటమ్మా? పంతులు పూజ చేసుకోవాలి. యూట్యూబ్ లో వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే పంతులు గుళ్ళో మానేసి కెమెరాలు పిచ్చెక్కిస్తారు వాళ్ళకి. దాంతో గుళ్ళలో వదిలేశారు. ఇక్కడ కెమెరాల ముందు బాగుందని అంతా కెమెరాల చుట్టూ తిరుగుతున్నారు. ఇటు వృత్తి పోయే, ఇక్కడ ఏం డబ్బులు రావుగా. ఈ టైపులో మనకి ఈ యొక్క మృగశిర నక్షత్రం వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు. అంటే ఏ ఫీల్డ్ అన్నది తెలియదు అనమాట. ఆ ఫీల్డ్ లో వాళ్ళు పాపం వాళ్ళు పిలిస్తే స్థిరమైన అభిప్రాయం లేకుండా వెళ్ళిపోతా ఉంటారు. మరి ఏ వృత్తి బాగుంటుంది అంటారు గురుగారు వీరికి? మంచి ఇంజనీర్ల వృత్తిలో ఉన్నారు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని వృత్తులు బాగానే ఉంటాయి. సైడ్ వ్యాపారాలు, కిరాణా షాప్ కూడా చేస్తారు, ఉద్యోగం చేస్తూ కిరాణా వ్యాపారం చేస్తారు. అండ్ దాన్ని మన వ్యక్తిగత జాతకాలను బట్టి, మనకు ఉన్నటువంటి గ్రహాలు వాటి చూపులను బట్టి, వాళ్ళ దృష్టిని బట్టి, వీటిని బట్టి వెళ్తూ ఉంటుంది. భక్తి బాగా ఉంటుంది. ఎక్కువగా మృగశిర నక్షత్రం పూజ ఎప్పుడు చేయాలా? మామూలుగా జనరల్ గా అందరూ ఎన్ని గంటలకు చేస్తారు? పొద్దున్నే లేచి స్నానం ఆచరించి చేసేసుకుంటారు. మధ్యాహ్నం స్నానం చేస్తారు, మధ్యాహ్నం 1 గంటకు పూజ చేస్తారు. కాబట్టి ఈ రకంగా కొంచెం లేట్ అనమాట, ప్రతి పనిలో లేట్, డిలే, కానీ ఇన్ టైం పూర్తి చేసేస్తారు. ఆ విధంగా వాళ్ళ యొక్క శరీరానికంటే కూడా ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మా మృగశిర నక్షత్రం ఇట్స్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ నక్షత్రం. మృగశిర అంటే జింకల గుంపునే మృగశిర నక్షత్రం అంటాం ఆకాశంలో. ఓకే గురుగారు. మరి వీరు ఏ దేవుని పూజిస్తే మంచిది అంటారు? వీళ్ళు మామూలుగా శ్రీనివాసుడికి పూజ చేస్తారు, శివుడికి పూజ చేస్తారు. అండ్ దీనికి సంబంధించి కుజ మహాదశతో ప్రారంభం అవుతుంది కాబట్టి కుజుడికి చేసుకోవాలి, కుజుడికి పరిహారాలు చేసుకోవాలి, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసుకోవాలా, కుజ జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదవాలా, కుజుడికి 1.5 కిలో కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకు దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైన బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లల్లో జరిపించుకోవాలా. ఈ విధంగా ఈ యొక్క పూజలు కనుక వీళ్ళు చేసుకున్నట్లయితే సరిపోతుంది. వీళ్ళ యొక్క లక్కీ నెంబర్ 9, వీళ్ళ యొక్క లక్కీ వారము అనేటటువంటిది శుక్రవారము, తర్వాత బుధవారం కూడా. అలాగే వీళ్ళకి లక్కీ కలరు మీకు ఎరుపు కలర్ కాబట్టి ఈ యొక్క ఆరెంజ్ అండ్ ఎరుపు కలర్లో చాలా మంచిగా ఉంటుంది. అండ్ వీళ్ళ జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడతారు. 20 సంవత్సరాలు తినడానికి తిండి లేనంత కష్టాలు పడతారు. ఆ తర్వాత మంచిగా డెవలప్ అయ్యి మంచి ఐశ్వర్యంతో వీళ్ళు సంపాదించుకొని రేంజ్ రోవర్ కారుల్లో తిరుగుతారు. ఆ విధంగా వాళ్ళ డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. ఓకే గురుగారు. మరి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి స్వభావాల గురించి, లక్షణాల గురించి, అలాగే ఏ దేవుని పూజిస్తే మంచిది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది, వాళ్ళ లక్కీ కలర్ కానీ, లక్కీ డే గురించి కానీ, లక్కీ కలర్ గురించి కానీ చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.